ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, చూసుకున్నట్లయితే తులసి మొక్క, ప్రతి ఇంటి ముందు తులసి మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మార్నింగ్ లేవడంతోనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ తులసి చెట్టుకి పూజ చేశాకే ఇంట్లో పూజ చేశారు. అలాంటి తులసి చెట్టు ఎక్కడ పెట్టుకోవచ్చు, మీరేమంటారు? చాలా సార్లు చెప్పేదేమ్మా, ఇది తులసి మొక్క అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి తూర్పు దిశగా, తూర్పు ఆగ్నేయానికి కొంచెం దగ్గరగా, అంటే పూర్తి తూర్పు ఆగ్నేయం కాకుండా తూర్పు ఆగ్నేయంగా కొంచెం దగ్గరగా తూర్పు గోడకి ఆనకుండా పెట్టాలి ఎప్పుడు కూడా. అది దానికి కరెక్ట్ ప్లేస్మెంట్ అన్నమాట. అలా పెట్టడం వల్ల మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయి అనేటువంటిది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడే దీపారాధన చేసుకుంటూ ఉంటాము పొద్దున్నే లేచి. అయితే ఇది తులసి మొక్క పెట్టడం ఒక విషయం అయితే, దాన్ని పెట్టేటువంటి తీరు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ పెడుతున్నామో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కొంతమంది రెంటిల్లో ఉంటూ ఉంటారు, బాల్కనీ చిన్నగా ఉండి ప్లేస్ ఉండదు, కానీ వాళ్ళకి పెట్టుకోవాలని ఆశ అయితే ఉంటుంది ఇంటి ముందు. అలాంటప్పుడు ఏ డైరెక్షన్ లో పెట్టుకుంటే బాగుంటుందంట? సహజంగా ఎక్కడైనా సరే బాల్కనీస్ మనకి తూర్పు దిశగా కానీ ఉత్తర దిశగా కానీ ఎక్కువ మట్టుకు ఇస్తుంటారు. కొన్ని చోట్ల పడమర బాల్కనీస్ కూడా చూస్తూ ఉంటాం. దక్షిణంగా బాల్కనీ ఇవ్వటం అనేటువంటిది కొంచెం తక్కువే. ఒకవేళ దక్షిణంగా బాల్కనీస్ ఇచ్చేటువంటి ఇళ్లలో నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి కొంచెం ఏదో స్పేస్ లాగా వదిలేస్తున్నారే తప్ప, వాష్ ఏరియా లాగా. ఇకపోతే వాళ్ళకి ఉత్తరం వైపో, తూర్పు వైపో లేదా పడమర వైపో ఖచ్చితంగా ఇంకో బాల్కనీ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ మనం ఆ బాల్కనీస్ లో అరేంజ్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది వాష్ ఏరియా దగ్గరలో కూడా పెట్టుకుంటుంటారు మామ. అంటే తులసి చెట్టుని లక్ష్మీదేవితో కొలుస్తూ ఉంటారు కదా, ఆ వాష్ చేసిన వాటర్ పెట్టకూడదమ్మా. ఎప్పుడు కూడా వాష్ ఏరియాకి దూరంగానే ఉండాలి. తులసి మొక్క ఎప్పుడు కూడా, చాలా సార్లు కూడా మనకి ప్లేస్ లేదని చెప్పి ఇంటి గుమ్మం ముందు పెట్టుకోవాలని కొంతమంది, బాల్కనీలో కొంతమంది పెట్టుకోవాలని మారాటంలో ఉన్న ఒక బాల్కనీలో అక్కడే బట్టలు ఆరేస్తారు, అక్కడే తులసి మొక్క ఉంటుంది, అక్కడే చెప్పుల స్టాండ్ ఉంటుంది. అసలు అది పనికిరాదు. ఎప్పుడు కూడా ముఖ్యంగా తులసి మొక్క పెట్టేటప్పుడు మన మోకాళ్ళ హైట్ పైకి ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే కుండి పెట్టేటప్పుడు నేలబారుగా పెట్టేస్తారు ఇప్పుడు కూడా. కాబట్టి అది అసలు అది ఎక్కడైనా సరే, అక్కడ ఇక్కడ అని లేదా, మీరు ఎక్కడ పెట్టినా కూడా అది పనికిరాదు. ఎప్పుడు కూడా మోకాళ్ళ హైట్ కి పెట్టగలిగి ఉండాలి. అంటే ఒక స్టాండ్ కానీ ఏదైనా వేసి దానిపైన కుండి పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఇక బాల్కనీ విషయాలకు వస్తే, ఎప్పుడు తూర్పుగా కానీ ఉత్తర బాల్కనీల్లో పెట్టగలిగితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం పెట్టుకోవాలి, మనకు అనుకూలమైన పరిస్థితులు, స్పేస్ ఉంది అని అంటే తూర్పు ఆగ్నేయంగా చేసుకుని, పూర్తి ఆగ్నేయం వైపు కాకుండా కొంచెం తూర్పు ఆగ్నేయానికి దగ్గరగా తూర్పు గోడకి ఆనకుండా పెట్టుకోగలిగితే సత్ఫలితాన్ని ఇస్తుంది. అంటే తిరిగే ప్లేస్ కొంచెం ఉండాలి, ఉంచి పెట్టుకుంటే చాలా మంచిది. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పూజనే చేసుకోవచ్చు. అంటే తులసి చెట్టు ప్రదక్షిణ చేసినట్టుగా అవుతుంది. కాకపోతే ఏంటంటే అది అందరితోనే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు సూర్యరశ్మి రాదు, అసలు రాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సూర్యరశ్మి రాదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలని అంటే, వాళ్ళు ముఖ్యంగా కామన్ స్పేస్ అనేది ఒకటి, మొత్తం అపార్ట్మెంట్ కి ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. అందరూ ఆ మాట అనుకుని చక్కగా కూడా తులసి వనం లాగా పెట్టుకుని, తులసి కోటను నిర్మించుకుని అందరూ పొద్దున్నెళ్ళి అక్కడ చక్కగా ఇంత దీపం అది పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది మనకి ఇంట్లో అవకాశం లేనప్పుడు, ఇప్పుడు మన అపార్ట్మెంట్ లో అయినా ఒక ఓపెన్ స్పేస్ ఉంది, తూర్పు వైపు ఉత్తరం వైపు ఎక్కడైనా, పడమర వైపు ఎక్కడైనా ఉంది అంటే అక్కడ ఒక తులసి మొక్క పెట్టుకుని అందరూ చక్కగా దీపారాధన చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కొంతమందికి అది ఇబ్బందిగా ఉండొచ్చు, అందరితో పాటు వాళ్ళు పెట్టుకుంటే ఒక సంతృప్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు బాల్కనీలో ఒకవేళ అవకాశం ఉండి, సూర్యరశ్మి బాగుంది, మాకు ఇబ్బంది లేదంటే, కాళ్ళకి చేతులకి తగులుతున్నట్టుగా లేదు, బట్టలు ఆరేసుకున్న ఇబ్బందిగా లేదు అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు చక్కగా తులసి కోటను పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు లేవు, మాకు అసలు సూర్యరశ్మి అనేటువంటిది రాదు, లేదంటే అనుకూలమైన పరిస్థితి లేదు అనుకునే వాళ్ళకి మార్కెట్ లో మనకి ఇత్తడి, రాగి వీటిలన్నిటిలో కూడా చిన్ని తులసి మొక్కలతో ఉండేటువంటి తులసి కోటలు దొరుకుతాయి. అవి తీసుకుని పూజ గదిలో పెట్టుకోవచ్చు. అవి పెద్ద బరువు కూడా ఏముండవు, హాలోగా ఉంటాయి లోపల, తీసుకొచ్చుకుని పెట్టుకోవచ్చు. దానికి మనం పూజ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్, తులసి
తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా ఈ మధ్య కొంచెం అంటే వెరైటీ డిజైన్ అవును. వస్తూ ఉంటాయి. అలా కూడా ఏమైనా ఉంటుందంట? అలా ఏం లేదమ్మా. తులసి కోటకి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకేంటి బై డిఫాల్ట్ మనం చాలా చోట్ల చూసేదేంటి పసుపచ్చ కుండీలను చూస్తున్నాం. పసుపు పూసేసి దాని మీద పెయింట్లు వేస్తున్నారు. వాస్తవానికి పసుపు పెయింట్ కాదు, ఇక్కడ గడపలకు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, పెయింట్లు పూసేస్తున్నారు. పెయింట్ కాదు, మనకు కంపల్సరీ దానికి ఇంత పసుపు రాయాలి. పసుపు రాసి ఆ తర్వాత పసుపు కుంకుమలు అవన్నీ పెట్టి ముగ్గు వేసి ఇవన్నీ చేయాలి. అంత ఓపికలు ఎవరు లేక పెయింట్ వేసామనుకో వన్స్ ఫర్ ఆల్ పని అయిపోతుంది అంతే. అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్. ఈవెన్ మనం బొట్టు పెట్టుకున్నాం, దుడ్డు మీద బొట్టు పెట్టుకున్నాము, బొట్టు పెట్టుకుంటే అందరూ టిక్లీలు పెట్టుకుంటున్నారు. అది పెట్టుకుంటే అసలు బొట్టు కిందకే రాదు. బొట్టు పెట్టుకున్నప్పుడు ఇంత కుంకుమ కూడా పెట్టండి. మీకు ఏదైనా కారణం చేతి టిక్లీలు పెట్టుకున్నారు, ఇప్పుడు ఎండాకాలం కారిపోతుంది, బాగుండదు, చీదరవుతుంది అని అనుకున్నప్పుడు టిక్లీలు పెట్టుకుని ఇంత కుంకుమ కూడా పెట్టుకోవాలి. అలాగే గడపలకైనా సరే, తులసి కోటలకైనా సరే, కుండీలకైనా సరే, మీరు ఏది వాడినా అది ఖచ్చితంగా దానిపైన అయినా సరే మీరు కొంచెం పసుపు అనేటువంటిది పూసుకోవటము, పసుపు కుంకుమ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. దానికి ఇంకొకటి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చెట్టు మీద పసుపు కుంకుమలు చల్లుతూ ఉంటారు. అలా చల్లొద్దని అంటూ ఉంటారు. అవును, ఇప్పుడు అంతా కెమికల్స్ కాబట్టి. ఇప్పుడు మనము అది స్వచ్ఛమైనటువంటిది అనుకోండి, మనకి స్వచ్ఛమైనటువంటి పసుపు కుంకుమ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు, పర్వాలేదు. అయినా కూడా ఏంటంటే విపరీతంగా ఏదైనా చేయటం వల్ల చెట్టుకే హాని అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక లిమిటెడ్ గా మనం చేసుకోవటం మంచిది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కెమికల్స్ ఇవన్నీ ఏంటంటే చెట్టునే తినేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా దానివల్ల ఏమవుతుంది, అలా వాడటం వల్ల చెట్టు తొందరగా నిద్రపోతుంది. ఆ తర్వాత మా ఇంట్లో చెట్టు ఉండట్లేదు, తొందరగా నిద్రపోతుంది అనే భయం కూడా మొదలవుతుంది. అంటే అంతేగాని ఇంకా వేరే కారణాలు ఏమీ లేవమ్మా. ఎప్పుడైనా సరే మీ మామూలు కుండీ అయినా సరే, ఇంట్లో ఒక మామూలు కుండీ దొరికినా సరే చక్కగా దానికి పసుపు అంతా రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని వాడుకోవచ్చు. పసుపు రాసిన కుండీ, డిజైనర్ కుండీసే వాడాలని ఎక్కడ లేదు. వాస్తుపరమైన సలహా సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి.